సంఘం అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉంది. క్రీస్తును అంగీకరించిన వారు ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, భూమి మీద ఆరిన నేల మీద మనిషి మనుగడ ఎక్కడుందో అదంతా దేవుని సంఘం ఉంది. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే క్రైస్తవులే దాన్ని ప్రమోట్ చేయాలి. ఒక వ్యాపారం అభివృద్ధి చెందాలంటే దానికి ఎంతోమంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. ఏదైనా ఒక ప్రోడక్ట్, కొత్తగా తయారైన ప్రోడక్టు అది అందరికీ తెలియాలంటే దానికి కొంతమంది ఏజెంట్లు పెట్టుకుంటారు కదా, కొత్తగా రిక్రూట్ చేసుకొని అనేక మంది ఏజెంట్లు పెట్టుకుంటారు. అలాగే ఒక డ్రింక్ కానీ ఏదైనా ఒక కొత్త వస్తువు ఏదైనా మార్కెట్లోకి వస్తే దాన్ని కూడా అందరికీ పరిచయం చేయడానికి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీని సెలెక్ట్ చేసుకొని ఆయన ద్వారా ఈ వస్తువుని పరిచయం చేస్తారు యాడ్ ఇచ్చి. ఉదాహరణకి థమ్స్అప్ యాడ్ కానీ, షేవింగ్ చేసుకునే బ్లేడ్లు యాడ్ కానీ, ఇలాగా కొంతమంది సెలబ్రిటీలకు ఇచ్చి ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని ఎలా వాడారు, వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనేది చూపిస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసింది. కడ్రాయర్ దగ్గర నుంచి ఏమంటే సూట్లు వరకు, ఆభరణాల విషయంలో, వాడుకునే వస్తువుల విషయంలో, ఇలా అనేకమైన వస్తువులు మనకు తెలియనివి తెలిసే విధంగా వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. ఇది మనకు అర్థమైంది. మరి క్రీస్తుని సమాజం ఎలా పరిచయం చేయాలి అంటే కేవలం మాట ద్వారా పరిచయం చేస్తున్నారు. ఆ మాట కూడా వాక్యానుసారంగా పరిచయం చేయలేకపోతున్నారు. అందుకే క్రీస్తు సమాజానికి అర్థం అవ్వవలసిన రీతిలో అర్థం కాలేదు. అందుకే సంఘం క్షేమాభివృద్ధి చెందట్లేదు. అభివృద్ధి అయితే చెందుతుంది, కానీ క్షేమాభివృద్ధి చెందట్లేదు. ఇంత కృష్ణ ఒక రిఫరెన్స్ చూపించాడు రోమపత్రికలు కదా. అది మేము దేవుడికి ఏదో మేలు చేస్తున్నాం, దేవుడికి మేము చక్కగా వాక్యానికి ఎలాగలా రాబడుతున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు దుర్నీతితో దేవుని నీతిని పరిచయం చేస్తున్నారు. చదవండి మాట 5వ వచనం. మన దుర్నీతి దేవుని నీతికి, అంటే దేవుని నీతికి నీ దుర్నీతి ప్రసిద్ధి కలుగజేసిద్దా? అంటే నా చెడుతనం వలన దేవుడు మహింపరచబడతాడా? దేవుని వాక్యం విస్తరించిద్దా? చెప్పండి. దేవుడు తాగొద్దు అన్నాడు. నేను తాగుతూ ఇదిగో తాగితే ఎంత నష్టమో నేను ప్రత్యక్షంగా మీకు కనపరుస్తున్నాను. ఇదిగో నా పేగులు ఎలా ఎండిపోయినాయి, నా ఊపిరితిత్తులు స్కానింగ్ చూడండి ఎలా ఉన్నాయి అని ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తూ నేను తాగటం వల్ల ఇలా అయిపోయాను. కాబట్టి నేను అందుకే మీ కొరకే, మీరు తాగొద్దని మీ కొరకే నేను తాగి ఇలా అయిపోయాను అని చెప్పి దేవుని వాక్యాన్ని పరిచయం చేయొచ్చా? చెప్పాలి. చేయకూడదు. అంటే దేవుడి నీతికి ప్రసిద్ధి కలుగు చేస్తుంది. ఏ దేవుని నీతి నువ్వు అనుసరిస్తూ దాన్ని ప్రసిద్ధి చేయాలి, అంతేనా? మనం తప్పు చేస్తూ ఈ తప్పు వలన ఇదిగో అనేక మందిని దేవునిలోకి తీసుకొస్తున్నాను అంటున్నారు. ఇది వాక్యానుసారం కాదంటున్నాడు దేవుడు. అందుకే క్రైస్తవ్యం క్రీస్తు అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థం కాలేదు. క్రీస్తుని ఎప్పుడైతే మనం అంగీకరించామో మన పాత జీవితం సమాధి అయిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే బాప్టిజం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చెబుతారు, కానీ వింటున్నట్టుగా కనపడతారు, విన్నారు కదా అనుకుంటాం మనం. కానీ తర్వాత ప్రవర్తన చూస్తే విన్నదేంటి వీడు చేస్తుందేంటి అనిపిస్తూ ఉంటుంది. ఇక నీ పాత జీవితం సమాధి అయిపోయింది. ఇప్పుడు నువ్వు కొత్తగా జన్మించావు. ఈ జన్మ క్రీస్తు ద్వారా నీకు వచ్చిన జన్మ. గడిచిన కాలంలో ఉన్న నీ పాపములు అపరాధములు అన్నీ చనిపోయి నీకు లేవు. అసలు నువ్వే చనిపోయినప్పుడు నువ్వు ఇంకా పాత కార్యక్రమాలు ఎలా చేయగలవు? కాబట్టి అవన్నీ విడిచిపెట్టేసావు, వదిలేసావు. ఇప్పుడు నీకు ఇచ్చిన ఈ బ్రతుకు కొత్త జన్మ. వాస్తవంగా మొన్న తేజకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో తేజ చనిపోవాలి కదా, కానీ బ్రతికాడు. ఇప్పుడు ఆ బ్రతుకు ఎలా వచ్చిందంటే దేవుని వలన వచ్చింది అనుకోవాలి. ఆల్రెడీ ఆ రోజే చనిపోతే ఇంకా దేవుని కార్యక్రమాలు చేసే అవకాశం లేదు. అలాగా చావులోకి వెళ్ళిన మనము చనిపోతే ఒక్క క్షణంలో నరకానికి వెళ్ళే మన బ్రతుక్కి
కొత్త జన్మనిచ్చాడు. పాతవన్నీ ఆయనే తీసేశాడు. దేవుడు నిన్ను క్షమించాను అంటే ఆయన క్షమించినట్టే. అలా క్షమాపణ పొందిన మనము ఇప్పుడు ఎలా బ్రతకమన్నాడంటే క్రీస్తును పోలి బ్రతకమన్నాడు. గలతీ పత్రిక 3:27 అంటాడు కదా, క్రీస్తు యేసులోనికి. గలతీ పత్రిక 3:27 క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన 27 క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకున్నాం? బాప్తీసం పొందిన వాళ్ళందరూ ఎవరిని ధరించుకున్నారు? మరి ఎవరు కనపడాలి మన ద్వారా? క్రీస్తు కనపడుతున్నాడా? కనపడితే నీ బాప్తీసానికి అర్థం ఉంది. కనపడకపోతే క్రీస్తుని ధరించుకోకుండా బాప్తీసం పొందిన నువ్వు దయ్యాన్ని ధరించుకుంటే ప్రయోజనంగా ఉంది కదా. క్రీస్తు ఎందుకు అర్థం కాలేదు సమాజానికి? సంఘం ఎందుకు క్షేమాభివృద్ధి చెందట్లేదు? అభివృద్ధి అయితే చెందుతుంది కానీ దేవుడు అనుకున్న విధానంలో డెవలప్మెంట్ లేదు. కారణం క్రీస్తును పోలి నడుచుకోవట్లేదు. క్రీస్తును పోలి నడుచుకుంటే బైబిల్ చదవని వారికి బైబిల్ ఏంటో అర్థమైపోద్ది. కానీ బైబిల్లో ఉన్నదన్నట్టుగా దేవుడు చెప్పని విషయాల్ని దేవుడే చెప్పాడన్నట్టుగా లేనిపోని విషయాల్ని క్రైస్తవులు పాటిస్తూ బోధకుల ద్వారా తెలుసుకొని ఇవే బైబిల్లో ఉన్నవి అని చూపిస్తున్నారు. మీకు అర్థమైందో లేదు? క్రీస్తుని ధరించుకున్న వ్యక్తులు క్రీస్తు బాటలో క్రీస్తు మాటల ప్రకారంగా నడవాలి. తిమోతికి పౌలు గారు ఒక ఉత్తరం రాస్తూ ఒక మాట అంటాడు. తిమోతి మొదటి పత్రిక 4:12 దైవజనులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12 నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను, అంటే వయసులో ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళు తృణీకరించే అవకాశం ఉందా? తృణీకరించడం అంటే దగ్గరికి రానివ్వడు. ఇళ్ళదికి ఎవరికి కదా, ఎవరు ఏ విషయంలో నమ్మరు. యవ్వన వయసులో ఉన్న వ్యక్తి నేను నిజాయితీగా ఉంటానండి అంటే నమ్మరు. నేను ఎవరిని వేరే దృష్టితో చూడను, నేను ప్రభువుని నమ్మానంటే నమ్మరు. అందరూ ఎందుకైనా మంచిది యవ్వనస్తుడు కాబట్టి దూరంగా పెడదాం అనుకుంటారు. కానీ భక్తుడైతే ఎవరు నిన్ను తృణీకరించుకునేటట్టు కాపాడుకోవాలంటే ఏం చేయాలయ్యా అని అడిగితే చెప్తున్నాడు, నువ్వు మాటలు ఎలా ఉండాలి? అమ్మ గబగబ చదువుకుంటూ వెళ్తే ఏం అర్థం కాదు. ఇన్నాళ్ళు అలా చదివే ఏం అర్థం కాదు. మీరు ఎవరు చదవద్దు. మాటలోను అంటే మాటలో ఎలా ఉండాలి? అందరు మాట్లాడినట్టుగా ఉండకూడదు. ఏ ఒక్క మాట తప్పుగా దొరలకూడదు. నీ మాట ఖచ్చితంగా ఉండాలి. ఇక మాట అంటే తెగిపోవాలంతే. ఇంకా నీ ఎదురు సమాధానం చెప్పకూడదు ఎవరు. ఎందుకంటే అంత ఖచ్చితం అది. ఒకవేళ ఎదురు సమాధానం చెప్పాడంటే వాడు వాక్యం తెలియక మాట్లాడతాడు. అప్పుడు తెలిసే విధంగా మనం వాళ్ళని ఎలా చెప్పాలి? కన్విన్స్ చేసి చెప్పాలి. అంటే మాటలో ఎవరో తృణీకరించకూడదు దేవుని బిడ్డల్ని. పలానా అతను చెప్పాడు, క్రైస్తవుడు ఖచ్చితంగా చెబితే చేస్తాడు. అలా మాటలో నమ్మకత్వాన్ని కలిగించాలి. ఆడు వస్తానన్నాడు, వస్తాడో రాడు. ఇస్తానన్నాడు, ఇస్తాడో ఈడో. ఇది లోకస్తుల బాణి. మరి క్రైస్తవులు కూడా అలాగే ఉంటే యేసుక్రీస్తు ఇలాగే అబద్ధాలు ఆడమని చెప్పాడు కావాలి కదా. యేసుక్రీస్తు కూడా ఇలాగే ఉండి ఉంటాడు. ఆయన అవునని కాదన్నట్టుగా ఉండి ఉంటాడు. ఆయన శిష్యులే కదా వీళ్ళంతా. ఆయన ఎలా బతికాడు, వీళ్ళు కూడా అలా బతుకుతున్నారు. అందుకే ఆయన్ని ఎవరో నమ్మట్లేదు అంటాడు. మేము నమ్మకపోవటానికి కారణం అదే. మీరు ఎలా దరిద్రంగా ఉన్నారో ఆయన కూడా అలాంటి వాడేమో మీ గురువుగారు అంటాడు. మాటలు ఎలా ఉండాలంట? ఖచ్చితంగా అందరికీ మాదిరికరంగా ఉండాలి. అలా మాట్లాడాలిరా. అసలు ఒక్క బూతు మాట కానీ, ఒక ఎదుటి వాళ్ళని నిందించే మాట కానీ, ఎదుటి వాళ్ళని అవమానపరిచే మాట కానీ రావట్లేదు ఆయన నోట్లో. వాళ్ళు బాగుపడే మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి అనుకోవాలి కదా. మాటలోను ప్రవర్తన, క్యారెక్టర్. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రభువును పోలి ఉండాలి. అంటే వాక్యంలో ఉంటే
చేస్తాడు, లేకపోతే చేయడండి. ఊరంతా ఒక దారి అయినా సరే వాక్యంలో లేదు కాబట్టి నేను చేయను అంటాడు. బా, ప్రవర్తనలో ఎలా ఉండాలంట? వాక్యానుసారంగా. ఏమంటే వాక్యంలో ఉంటే మనకేంటి, లేకపోతే తరతరాలుగా పారంపర్యాచారాలతో పెద్దలు ఎంతో కాలం నుంచి చేసుకొస్తున్నారు కాబట్టి నేను కూడా చేశాను అంటే నీకు క్రీస్తుకి సంబంధం లేదు. క్రీస్తుని పోలి మనం నడుచుకోవట్లా. ఊరంతా ఒక దారి అయింది. నిన్ను ఉలిపి కట్టు అనుకో, ఏమన్నా అనుకో, నీ దారి వాక్యానుసారంగా ఉండాలి. అంటే క్యారెక్టర్ విషయంలో ఓహో ఇలా ఉన్నాడు అందుకే క్రైస్తవుడు, క్రీస్తు ఇదే చెప్పాడు కావాలనుకో. వాళ్ళు బైబిల్ చదవరు, కానీ నీ ప్రవర్తన బట్టి ఓహో బైబిల్లో ఇలా ఉంది కావాలి అందుకే ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు బొట్టు పెట్టుకోవద్దనే ప్రచారం ఎక్కువైపోయింది కదా. బైబిల్లో ఉందా బొట్టు గురించి అంటే ఎక్కడా లేదు. మరి అంటే దేవుడు యేసుక్రీస్తు వారు క్రైస్తవులుగా మారిన స్త్రీలకు బొట్టు పెట్టుకోకూడదని చెప్పాడు కావాలా వాళ్ళ గురువు గారు, అందుకే వీళ్ళందరూ బొట్టు పెట్టుకోవట్లేదు అనుకుంటారు. ఇది దేవుడు వాక్యం చెప్పలేదు, కానీ ప్రచారం ఎలా అయిపోయింది? అందరికీ ఏమర్థమైంది చెప్పండి, ఏమర్థమైంది? క్రైస్తవులు బొట్టు పెట్టుకోకూడదని యేసుక్రీస్తు వారు గట్టిగా బల్ల గుద్ది చెప్పాడు. అదే అర్థమైంది సమాజానికి. చెప్పాడా బైబిల్లో? చెప్పలా. మరి ఎలా వచ్చింది? ఏమండి బొట్టు పెట్టుకుంటే హిందువులు పెట్టుకుంటారు కదా, మనం కూడా పెట్టుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటున్నాడు. ఇది దుర్నీతి. నీ దుర్నీతి దేవునికి మహిమ తెస్తే ప్రయోజనం ఏముంది అంటున్నాడు. ఇది దేవుడు చెప్పండి. దేవుడి నీతి అంటే బైబిల్లో చెప్పిందే నీతి, కొత్త నిబంధన పైగా మనకి. దేవుడు చెప్పండి నువ్వు పాటిస్తే ప్రయోజనం లేదు. నీ దుర్నీతి వలన దేవునికి మహిమ వస్తుంది అనుకుంటున్నావు. నేను బొట్టు పెట్టుకోకపోవటం వల్ల దేవునికి మహిమ కలుగును కాకంటే కలగదు. దేవుడు చెప్పలేదు కదా దాని గురించి. తర్వాత విగ్రహాన్ని అర్పితమైన క్రైస్తవులు తినరు కదా. తింటారా? ఎందుకు తినరు? పాత నిబంధనలో చెప్పాడు కదా కదా పాత నిబంధనలో చెప్పాడు కాబట్టి తినకూడదు. మరి కొత్త నిబంధనలో దేవుడు ఏమన్నాడు? అదే అక్కడే ఉంది చూడండి, తిమోతి 1:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే అసలు నిషేధం అంటూ ఏమి లేదంట. లేదండి వాళ్ళు విగ్రహానికి పెట్టారు, అక్కడి నుంచి తెచ్చారండి. ఏమొచ్చింది దానిలో నుంచి? ఏమొచ్చింది? శక్తి ఏమన్నా వచ్చిందా దానిలో నుంచి? చెప్పండి, వచ్చిందా? రాలేదు, చెప్పలేదుగా. ఒకవేళ ఉంది అనుకుంటే నువ్వు ఏం చేయమన్నాడు కింద? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏదియూ నిషేధింపదగినది కాదు, ఎందుకంటే అది దేవుని వాక్యము వలన నీ ప్రార్థన వలన పవిత్రపరచబడి పడుచున్నది. దానిలో ఏదైనా దోషం ఉంది అనుకో, వెంటనే ప్రార్థన చేసుకో, దేవునికి థ్యాంక్స్ చెప్పావుగా, అయిపోయింది. ఎంత మంచి మాటలు కొత్త నిబంధనలు ఉంటే. ఆడు విగ్రహానికి పెట్టాడు, ఆడెక్కడికో తిరుపతి వెళ్ళి వచ్చి నాకు లడ్డు పెట్టాడు, నేను తిన్నంటే వాళ్ళకి నీకు సంబంధం ఏముంది? రేపు నువ్వు ప్రార్థనకి పిలిస్తే రాడు. వాళ్ళకి వాక్యం ఎలా చెప్తావు? ఏమంటే వాక్యంలో లేనివి మనుషులు కల్పించిన పద్ధతులు చెప్పి దేవునికి అవమానం తెస్తున్నాడు. పైగా ఇదే నీతి అంటున్నాడు. బాగా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా విగ్రహానికి పెట్టింది తింటే దేవుడు వేసేస్తాడు అంటున్నాడు. ఏలు పెట్టి చూపిస్తున్నారు, బెదిరింపు ఇది. మరి వాక్యం ఇదేమైంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధం. విగ్రహానికి పెట్టింది కూడా నిషేధం కాదా? కాదు. నువ్వు పూజిస్తే తప్పు, తింటే తప్పేంటి? ఒకడు ప్రార్థన చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది, పవిత్రపరచబడుతుందట. పవిత్రపరిచేది ఎవరు? నువ్వా నేనా? నువ్వు ఎన్ని శుద్ధి కార్యక్రమాలు చేసి పవిత్రపరిచినా అందులో దోషం ఉండొచ్చు, కానీ దేవుడు పవిత్రపరిచానంటే ఇంక అందులో దోషం. మరి దోషం లేదురా తినండిరా బాబు, ఏది నిషేధం కాదని కొత్త నిబంధనలో దేవుడు చెప్తే ఏమంటున్నారు? అందులో దోషం ఉంది, ఇందులో దోషం ఉంది, వాళ్ళింటికి మేము పోము, వీళ్ళింటికి మేము పోము, బొట్టు పెట్టుకోము. ఈ పనికి మళ్ళీ బైబిల్లో లేని చెప్తున్నారు. మరి క్రీస్తుని ధరించుకునేది ఎప్పుడు? నువ్వు క్రీస్తుని మనం ధరించుకోలేదు, ధరించుకున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం. అందుకే క్షేమాభివృద్ధి చెందట్ల సంఘం.
క్రైస్తవ కుటుంబాల్లోనే అర్థం కాలేదు ఈ విషయం చాలా వరకు. ఇంక బయట వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి. అందుకే దేవుణ్ణి ఎందుకు అవమానపరుస్తున్నారు, క్రీస్తుని ఎందుకు వాళ్ళు అనవసరంగా దూషణ మాటలు అంటున్నారంటే వాక్యంలో ఉన్నది మన ప్రవర్తన ద్వారా చూపించట్ల. మళ్ళీ 12వ వచనం, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ముందు సంఘంలో వాళ్ళకి మాదిరిగా ఉండాలి. ఎవరు? వాక్యాన్ని పాటించే క్రైస్తవులు. జూనియర్ విశ్వాసులకు సీనియర్ విశ్వాసులు ఏం చేయాలి? మాదిరిగా ఉండాలి. ఎలా మాదిరి? ప్రేమించటంలో మాదిరి, మాట్లాడటంలో మాదిరి, ప్రవర్తించటంలో మాదిరి, విశ్వాసములో మాదిరి. విశ్వాసంలో మాదిరి అంటే విశ్వాసంలో మాదిరి అంటే చెప్పండి. దేవుడు పోషిస్తాడో లేదు. తింటేనే నేను ఆరోగ్యంగా ఉంటా, తినకుండా వెళ్ళాము, టైం అయిపోయింది, తిండి వదిలే వచ్చేసామనుకో నీరసం వచ్చిద్దాము, పడిపోతానేమో, కళ్ళు తిరుగుతాము. దేవుడి మీద విశ్వాసం లేదు కదా. గ్యాస్ వచ్చిద్దాము, గ్యాస్ గీసి తీసి అవతల పడేస్తాడు. నువ్వు విశ్వాసంతో వస్తే అన్నీ ఆయన చూసుకుంటాడండి. నువ్వు అన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా ఏదో ఒకటి వచ్చి కొట్టేసిద్ది కదా. ఏమో చిరకాలం జీవిస్తున్నారా మనుషులు? ఎన్ని నిబంధనలు, ఆ మంతిన సత్యనారాయణయో, ఏల్చూరియో, ఇంకెంతమంది ఉన్నారు ఆరోగ్య సూత్రాలు చెప్పేవాళ్ళు? చాలామంది వచ్చారు ఈరోజు. నువ్వెన్నన్నా పాటి. మా వాడు ఉన్నాడు జాము మహేంద్ర, అమ్మమ్మమ్మమ్మ అది వద్దు దద్దుదు అంటాడు. పిల్లలకి పెట్టనీడు అడిగాడు. మళ్ళీ రోగాలు వస్తున్నాయంటే పుష్కలంగా వస్తున్నాయి. ఇన్ని నియమాలు పాటిస్తున్నాడు. ఏమైంది దరిద్రం అంటే? అయ్యో వస్తానే ఉంటాయి. విశ్వాసంతో ప్రాక్టికల్గా చెప్తున్నానండి. విశ్వాసంతో దేవుడికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పెట్టే ఏమైంది? అలాని బలవంతంగా పెట్టమని చెప్పట్లా. తినాల్సినవి కూడా పెట్టకపోతే అట్ట. తినకూడదు ఎటు మానేయండి. తినాల్సినవి కూడా పెట్టకపోతే ఎలా? తిండి విషయమే కాదు, ప్రతి విషయంలో విశ్వాసంతో ముందుకెళ్ళాలి. దేవుడు ఉన్నాడు, ఆయన నేను నమ్మాను, ఖచ్చితంగా నాకు కావలసిన ఆయన చూసుకుంటాడు. అది విశ్వాసం. నేను ఖచ్చితంగా కష్టపడితే తప్ప నా ఇల్లు గడవదు, నేను చేస్తే తప్ప ఇది అవ్వదు అనుకుంటే పొరపాటు. ఈ కాళ్ళు చేతులు పని చేయకపోతే ఏం చేస్తావు? ఎలా గడిచింది? ఎంతోమంది తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, అప్పుడే తల్లిదండ్రులు చనిపోతున్నారు. మరి దిక్కు లేకుండా పోయారు, తల్లిదండ్రుల వదిలేశారు, అనాథ అయిపోయాడు, ఎలా బతుకుతాడంటే అలాంటి వాళ్ళు బతికి పెద్దోళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చరిత్ర చదివితే మనం అమ్మా నాన్న లేకపోయినా అనాథగా పెరిగిన గొప్పోళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మ నాన్న ఆస్తి అన్నీ ఉండి పనికి మాలినోళ్ళు అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఏమంటాం? దేవుని చిత్తానుసారంగా మనం బతికితేనే ఖచ్చితంగా దేవుడికి మహిమ. దేవునికి మహిమ తెచ్చే విధంగా ఎంతమంది భక్తులు పెరిగితే అంత సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. క్రీస్తుని మనం ధరించుకుంటే మనలో క్రీస్తుని చదవాలి వాళ్ళు. వీళ్ళు క్రైస్తవులు అందుకే ఇలా ఉన్నారు. ఓహో, వీళ్ళ ప్రభువు కూడా అలాగే చెప్పాడు కావాలి అనుకోవాలి. ప్రభువు చెప్పింది ఒకటి, మన ప్రవర్తన ఒకటైతే తేడా చూపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎలా అర్థం అవుతాడు? చదవని వారికి. చదివిన వారికే అర్థం కావట్లేదు, ఇంకా చదవని వారికి ఏం అర్థం అవుతాడు? బైబిల్లో చదివినవన్నీ అర్థం అవుతున్నాయా మీకు? అర్థం కావట్లేదు. మరి చదవనోడికి ఎలా అర్థం అవుతాడు ప్రభు? ఎలా అర్థం అవుతాడు? అవమానపరుస్తున్నారు ప్రభుని. ఎందుకు అర్థం కాక. ఎందుకు అర్థం కాలేదు? క్రీస్తుని క్రైస్తవులు ధరించుకోవటం లేదు. క్రీస్తుని ధరించుకున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు, కానీ దుష్టుడినే ధరించుకుంటున్నాడు, లోకాన్ని ధరించుకుంటున్నాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, మనం కూడా సేమ్ టు సేమ్ అలాగే చేయాలని లోకాన్ని చూసి మోసపోతున్నారు తప్ప ప్రభువుని చూసి ఎవరు ఇన్స్పిరేషన్ తెచ్చుకోవట్లేదు కదా. ప్రభువుని చూసి ఎవరు మాదిరికరంగా జీవించట్లేదు. ఎందుకంటే ప్రభువు సాదాసీదాగా ఉన్నాడు, అన్నీ తగ్గించుకోవాలి. మనకేమో అసలే రోషం ఎక్కువ. ఉడుకు రక్తం అంటే ఇంకా చెప్పండి, టీ గాగినట్టు ఎప్పుడు లోపల ముసిరిపోతూ ఉంటుంది. దాంతో అణుచుకోలేక ఈ ప్రభువు రోడ్డు మనకు పనికిరాదు, మనకి ఆ రోడ్డే బెటర్. ఏదో పోకిరి, పనికి మాలినోడు, ఇంకెవరు
పోరంబోకు ఇలాంటి సినిమా హీరోలు ఉన్నారు చూసారా, సగం ప్యాంట్లు చింపేసుకొని జుట్టు ఎరబోసుకొని ఇంత గడ్డాలు పెంచుకొని. ఆడు బైరాగో మరి సంసారం అర్థం కాడు. ఆడే నచ్చుతాడు, ప్రభువు నచ్చడు. ఎందుకు? ఈయన ఎప్పుడు తిడితే పడతాడు, తంతే తన్నించుకుంటాడు, ఏమన్నా తుడిచేసుకొని పోతాడు. మొహాన ఊసినా ఇది నచ్చల మనకి కదా. ఇలా బతికితేనే పరలోకం ఇస్తాడు. ఆయనకి ఎందుకు ఇచ్చాడు యేసుక్రీస్తు వారికి పరలోకం? చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? దేవుడు బ్రతకమన్న విధానంలో బతికాడు కాబట్టి. ఏంటి తండ్రి మరి ఇంత ఘోరంగా ఇలాంటి నీచ బ్రతుక నాకు? అసలు నా కెపాసిటీ నీకు తెలుసు కదా, లోకాలని కలిగించాను, నీ పక్కనే ఉండి అన్నీ నేనే చేశాను కదా, ఎంత ఆస్తి ఉంది నాకు, దరిద్ర బతుకు బతకాల భూమి మీదకి వెళ్ళి అనలేదండి. ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఏమి కనీసం పొగిడేవాళ్ళు లేరు, ఎప్పుడు తిట్టేవాళ్ళే చుట్టూ. అలాంటి వాళ్ళ మధ్య అన్నీ వదిలేసి నా అంటూ ఏమీ లేకుండా, నేను అనేది ఏమీ లేకుండా, ఆయన ఇష్టం అంటూ ఏది లేకుండా ఎందుకు బతికాడయ్యానంటే, ఈరోజు మనం లోకంలో ఎదగటానికి అనుకుంటున్నారు కదా. ఆయన బ్రతుకు ఈరోజు మనకు ఒక ఉన్నత స్థితినిచ్చింది. ఆయన బ్రతుకు లేకపోతే క్రైస్తవులకి గతి లేదు. ఈ భారతదేశంలో మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో బలహీన బడుగు వర్గాలకి ఈ ఉన్నతమైన స్థితి లేదు. పేదవాళ్ళని ఆదుకునే ప్రభుత్వాలు ఎప్పుడూ పేదవాళ్ళ మీద ప్రేమతో ఆదుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. పేదవాళ్ళకి అవి చేస్తాం ఇది చేస్తాం ఏ ప్రభుత్వం, నేను ఒక ప్రభుత్వానికి ఒకళ్ళతో పుచ్చుకోను ఎప్పుడు. నేనే పార్టీ ఎవరికి తెలియదు, దేవుడి పార్టీ ముందు తెలుసా. ఎవరు పేదల మీద ప్రేమతో చేయరు, వాళ్ళు పదవి కోసం చేస్తారే తప్ప పేదల మీద ప్రేమతో ఎవ్వరూ చేయరు. శాశ్వత పరిష్కారం పేదలకు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? ఏది లేదు. కానీ ప్రభువు చేశాడు. ప్రభువు దయ వలన పేదవారిని కనికరించమన్నాడు కాబట్టి క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి పేదల్ని అభివృద్ధి పరిచారు. ఈ అభివృద్ధి శరీర సంబంధంగా అయితే పుచ్చుకున్నారు, కానీ ఆత్మీయంగా పుచ్చుకోలేకపోయారు. వాళ్ళ దగ్గర నుంచి వాక్యాన్ని అయితే తీసుకున్నారు, కానీ వాక్యానుసారమైన జీవితాన్ని వాళ్ళు పాటించారన్న విషయాన్ని మర్చిపోయి వీళ్ళు పాటించటం మానేశారు. అందుకే క్రైస్తవ్యం అయితే విస్తరిస్తుంది, కానీ క్రీస్తుని పోలి నడుచుకునే క్రైస్తవులు కనపడట్లేదండి. మనకి పత్రికలు తెలుసు కదా, పేపర్లు. మనం అప్పుడప్పుడు కొన్ని కరపత్రాలు కూడా పంచుతూ ఉంటారు జనం. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తకు సంబంధించిన కరపత్రాలు పంచితే చాలామంది ఆటంకాలు పెడుతున్నారు, కొంతమంది కొడుతున్నారు, తిడుతున్నారు, గెట్అవుట్ అంటున్నారు, కొంతమంది అయితే కాల్ చేస్తున్నారు. ఎందుకు కాల్ చేయాలి, ఎందుకు దూరపరచాలి అని అంటే అందులో ఏముందో వాళ్ళకి తెలియదు. అందులో ఏముందో వాళ్ళకి ఎందుకు తెలియదంటే అందులో ఉన్న విధంగా వీడు బతకట్ల, అందులో ఉన్న విధంగా వీడు బతకట్ల. బతకపోవటం వల్ల వీళ్ళందరూ దరిద్రులు, వీళ్ళందరూ అలాంటి వాళ్ళు, విదేశీ దేవుణ్ణి నమ్ముకున్నవారు అనుకుంటున్నారు. ఆయన ఎంత మంచి మాటలు చెప్పాడు, ఎలా ప్రవర్తించాడు, శత్రువుని ఎలా ప్రేమించమన్నాడన్న విషయాలు నువ్వు ప్రేమిస్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది. నువ్వేమో వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళ మీద కేసులు పెడుతూ వాళ్ళని ఎరగదీయండి, చంపేయండి, జైల్లో పెట్టండి, బుద్ధి చెప్పండి అంటున్నావు. మరి క్రీస్తు ప్రేమ ఎలా కనపడిద్ది? లోకరీతిగా ఎలా ఉన్నారు, అదేమంటే చట్టాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. చట్టం ఇచ్చిద్ది, చట్టం ఇచ్చిన దేవుడి నీతి అక్కడ నీకు అడ్డొస్తుంది, అది గుర్తుపెట్టుకోవట్లా. చట్టం రీత్యా అది న్యాయమే, కానీ వాక్య చట్టం రీత్యా అది అక్రమం అవుతుంది. వాడు నీకు శత్రువు చట్టరీత్యా నిన్ను ఆటంకపరిచాడు కాబట్టి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ శత్రువుని ఏం చేయమంటుంది? మరి క్షమిస్తే అండి, కొట్టండి, తిట్టండి, జైల్లో పెట్టండి, మాకు న్యాయం చేయండి అంటే వాడికి అన్యాయం చేయండి అని అర్థం. ఇది దుర్నీతి కదా. చూసావా, మా దుర్నీతి చేత దేవునికి ఎంత మహిమ వచ్చిందో. వాళ్ళకి బుద్ధి చెప్పాం, మతోన్మాదులకి అని హ్యాపీగా యాడ్లు వేసుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా క్రీస్తుని పోలు నడుచుకోవటం తెలియలా, మాటలో తెలియలా, విశ్వాసంలో తెలియలా, ప్రవర్తనలో తెలియలా. విశ్వాసులకు మాదిరిగా ఉండటం ఎలాగో తెలియకపోగా వీళ్ళను ఫాలో అయ్యి చాలామంది వాళ్ళనే అనుసరిస్తూ ఉన్నారు. కదిలే పత్రికలు అవ్వాలి.
నువ్వు ఇచ్చే పత్రిక కాదు, నువ్వే సువార్తగా కనపడాలి వాళ్ళకి. నీ ప్రవర్తనే, ఓహో బైబిల్లో ఇలా ఉంది, అందుకే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నది. నిన్ను చదవాలి. నమ్మకానికి చిరునామా ఎవడు? క్రైస్తవుడు. ప్రేమకు చిరునామా ఎవరు? క్రైస్తవుడు. మాటకు చిరునామా ఎవరు? క్రైస్తవుడు. ప్రతి విషయంలో అడ్రస్సు క్రైస్తవుడు అన్నది. క్రైస్తవులు అంటే క్రీస్తులాగా బతుకుతారు. క్రీస్తు ఇలా బ్రతికాడు గనక ఆయన బ్రతికి చనిపోయి వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆయన బ్రతుకు సమాజంలో విస్తరిస్తూనే ఉంది. కేవలం నమ్ముకోవటం ద్వారా కాదు, ఆయన ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించడం ద్వారా. ఇవన్నీ మనకి పౌలు గారు రాసిన పత్రికలు, సువార్తలు 27 పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలు. 27 పుస్తకాల్లో ఏముందో చాలామందికి తెలియదు. చివరి క్రైస్తవులు కూడా చాలామందికి తెలియదు. అవి తెలుసుకొని వాక్యానుసారంగా అవి నీ జీవితానికి అన్వయించుకొని నువ్వు బ్రతుకుతుంటే నిన్ను చదువుతారు. నీ జీవితాన్ని చదవాలి. వ్యాపారంలో కక్కుర్తి, వ్యాపారంలో అక్రమం, నువ్వు చేసే పనిలో మోసం, నీ మాటలో అబద్ధం, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అసలు నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవుడు కాదా డౌట్ వాళ్ళకు. పేరేమో ప్రార్థనకి వెళ్ళాలండి అంటావు, చేసేయేమో అన్నీ అక్రమాలు. ఇవి చేస్తూ ఈ మాట చెప్పటం వల్ల ఓ క్రైస్తవులు అంటే ఇలా అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు, అందరిలాగేనని వీళ్ళు కూడా అనుకుంటారు. న్యాయం ఏది? క్రీస్తుని బోలు నడుచుకున్నదేది? అందుకే క్రైస్తవులకి వాక్యము వంటబట్టి వాక్యానుసారంగా శరీరాన్ని మలుచుకొని నీ జీవితాన్ని బైబిల్గా మలుచుకుంటే, క్రైస్తవులు బైబిల్లో ఉన్న విధంగా నీ జీవితాన్ని చదివితే ప్రజలు, అంటే నువ్వు మలుచుకుంటే వాళ్ళు చదువుతారు. అప్పుడు నిజమైన క్రీస్తు ఏంటో సమాజానికి అర్థమైంది. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. పౌలు గారు కొరింథీ సంఘంతో అంటున్నాడు, మమ్మల్ని మేమే మెప్పించుకోవటానికి మొదలు పెడుతున్నామా? కొందరికి కావలసినట్లు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను. అంటే కొంతమంది అసలు ఆయన ఎవడండి పౌలు, ఆయనకి ఏమన్నా రికమెండేషన్ ఉందా, ఆయన గురించి ఎవడైనా చెప్తాడా అని ఎవడైనా అడిగితే మాకు ఎవడ రికమెండేషన్ అవసరం లేదంటున్నాడు. పోనీ మా గురించి మీకు కావాలా, మీ గురించి మాకు కావాలా? ఎవరికి అవసరం లేదు. మీ యొద్ద నుండి అయినను మాకైనను, మా యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలకు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరు. వాక్యం ఎక్కడ రాయబడిందంట? హృదయములో వాక్యం రాయబడితే బయటోళ్ళు చదువుకుంటున్నారంట. నీకు అర్థమైందా? వాక్యం హృదయములో రాయబడితే, నోట్స్ మీద రాయబడితే ఆ నోట్స్ ఎవరికన్నా ఇస్తే చదువుతారు, ఇవ్వకపోతే మూసేస్తే ఎవరు చదవరు. కానీ హృదయముల మీద వాక్యం రాస్తే అందరూ చదువుకుంటారంట. మన హృదయమే మనకు కనపడదు, మరి వాళ్ళు ఎలా చదువుతారంటే హృదయము నిండిన దాన్ని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. మీకు అర్థమైందా? హృదయము నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడు. ఒక నోరే కాదు, నీ సర్వశరీరం హృదయములో ఏదైతే నువ్వు స్టోర్ చేసుకున్నావో దాన్ని బట్టే నీ శరీరం ప్రవర్తించింది. హృదయములో నువ్వు పనికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా వ్రాసుకున్నావు అనుకో, హృదయం అనే పలక మీద నువ్వు పనికి తప్ప దేవుడి పనికి ప్రాధాన్యత ఇవ్వవు. ఇది లేకపోతే నా బతుకు లేదనుకుంటావు. ఇక్కడ బతికితే అంత, చస్తే అంత. ఈరోజు బాగున్నావు, అన్నీ బాగున్నాయి, అవయవాలన్నీ బాగున్నాయి, ఎందుకు చేస్తావో తెలియదు, టప్పని చచ్చిపోతావు అంతే. చావుకి రీజన్ ఏమీ లేదు, కారణం ఏమీ లేదు, నిష్కారణంగా కూడా చనిపోవచ్చు. పలాని కారణంతో చచ్చాడు అంటానికి ఏ కారణం లేకుండా కూడా చనిపోవచ్చు. మనమేమనుకుంటామంటే ఇది చెయ్యకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటున్నాం. చచ్చి శాశ్వతంగా చచ్చే నరకంలో పడే కంటే ఇక్కడ తిండి లేకో పని లేకో చచ్చినా పర్వాలేదు అంటున్నాడు దేవుడు. తిండి కోసం బతకలా ప్రభు, తిండి కోసం బ్రతకమని శిష్యులకి చెప్పలా. వదిలేయండి, చేపలు పట్టడం వదిలేయండి,
మనుషులను పట్టండి దేవుడి కోసం. ఆ సముద్రము, ఆ వలలు, ఆ చేపలు, పడవలు విడిచిపెట్టండి. మిమ్మల్ని నేను బ్రతికిస్తాను పరలోకంలో, శాశ్వత కాలం ఉండే బ్రతుకని వాళ్ళని వలలు విడిచిపెట్టి రమ్మంటే వచ్చేసారు వాళ్ళు. ప్రభు చనిపోయినాక మళ్ళీ వలల దగ్గరికి వెళ్ళారు చేపలు పడటానికి. వద్దు, వచ్చేయండి అన్నాడు. వచ్చారు, చచ్చేదాకా ఏ పని చేయలేదు, దేవుడి పని తప్ప. అర్థమయ్యాడు. వాడు హృదయాల్లో ప్రభువు రాశాడు వాక్యం. ఆ వాక్యాన్ని వాళ్ళు చదువుకున్నారు, ప్రజలు చదువుకున్నారు. ఆనాటి ఉన్న సమాజం వాళ్ళ హృదయాల మీద వ్రాయబడి ఉన్న వాక్యాన్ని వాళ్ళ ప్రవర్తన ద్వారా చదివారు. మరి ఈరోజు నీ ప్రవర్తన ద్వారా నిన్నెవరైనా చదువుతున్నారా? చదవట్లేదు. ఒకవేళ చదివితే ఏం చదివారు? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, లోకరీతిగా ఎలా ఉన్నావో అదే చదివారు. ఫలానా ఆవిడ గయ్యాళ్ళండి. ఓహో, నీలో నీ హృదయంలో గయ్యాళితనం ఉంది కాబట్టి నీ మాట వలన, నీ ప్రవర్తన వలన వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏం చదివారు? నిన్ను నీలో ఉన్న గయ్యాళితనాన్ని చదివారు. ఫలానా ఆయన పనిపిచ్చాడండి, దేవుడు పనిపిచ్చాడు కాదు, లోక పనిపిచ్చాడండి. అంటే నీ హృదయంలో ఏమి రాసుకున్నావు? రెక్కాడితే కానీ డొక్కాడదు, నేను కష్టపడితే కానీ నా ఇల్లు గడవదు, గడిచినా పర్వాలేదు ఇంకా వెనక ఆస్తులు సంపాదించాలి అనే ఆలోచనతో నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు, పోగేసుకుంటున్నావు. అసలు ఈరోజు రెండు చేతులు స్టక్ అయిపోతే, అసలు మైండ్ పని చేయకపోతే, మెంటలు వస్తే ఏం చేస్తావు? ఏం ఆలోచిస్తావు? ఇవన్నీ ఇస్తుంది ఎవరన్న విషయం మర్చిపోతున్నావు. పని 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 వెళ్ళిపోతున్నావు, పనికి వెళ్తున్నావు. దేవుడు లేడు, ఏం లేదు. ఆదివారం గంట కూర్చుంటే చాలా హ్యాపీ, దేవుడు పరలోకం ఇచ్చేస్తాడని భ్రమలో బతుకుతున్నావు. నీ హృదయంలో వాక్యం ఎక్కడ రాయబడింది? మిగతా విశ్వాసుల కంటే మేము కొంచెం బెటరు, సత్యవాక్యంలో ఉన్నాం అనుకుంటున్నాం అంతే. సత్యవాక్యం హృదయంలో రాయబడితే హృదయం నిండిన దాన్ని బట్టి శరీరం అంతా ప్రవర్తించింది. మరి శరీరం అంతా ఎందుకు ప్రవర్తించట్లేదు దేవుని పని మీద? క్రీస్తులాగా నువ్వు ఎందుకు బతకలేకపోతున్నావు? క్రీస్తుని ధరించుకున్నావు కదా, క్రీస్తుని ధరించుకున్నట్టుగా నటిస్తున్నావు. మా హృదయములలో రాయబడి ఉండి మీరు చదువుకూర్చున్న మా పత్రికలు, అంటే పౌలు గారి హృదయంలో రాయబడిన ఆ మాటలు ఎదుటివారు చదువుకొని పత్రికలు అయ్యారంట వాళ్ళు కూడా. పౌలు గారు ఈ పత్రిక రాశాడు వ్రాతపూర్వకంగా, కానీ ఈయన్ని చదివిన జనం కూడా వాళ్ళు పత్రికలుగా మారిపోయారు. వాళ్ళ జీవితం కొంతమందికి మాదిరికరంగా మారింది. మా పత్రికలు మీరే కాదా అంటున్నాడు. ఎలా అయ్యారు వాళ్ళు పత్రికలుగా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయమును పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయ్యే ఉన్నారని మీరు తేటపడుచున్నారు, పరచబడుచున్నారు అంటున్నాడు. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయమును పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయ్యే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు గారా. అంటే పౌలు గారు చేసిన ఆ పరిచర్యలో ఎన్ని మాదిరులు చూశారో వాళ్ళు. ఆ మాదిరి చూసి, ఆయన చెప్పిన మాటలు, ఆయన ప్రవర్తించిన విధానాన్ని చూసి వాళ్ళు వాళ్ళ హృదయం అనే పలకల మీద ఈ వాక్యాన్ని వ్రాసుకొని వాళ్ళు మాదిరి చూపించారు. ఏమంటున్నాడు చివరిలో? తేటపరచబడుచున్నారు కారా. తేటపరచుతున్నారంటే అర్థం ఏంటి? పౌలు గారి క్యారెక్టర్ చూశారు, ఆయన చెప్పిన మాటలు విన్నారు, ఈ రెండు కలిపి వాళ్ళ హృదయంలో ముద్రించుకున్నారు. వాళ్ళ హృదయంలో ముద్రించుకున్నవి వాళ్ళు బయలుపరిచారు. అంటే వాళ్ళ ప్రవర్తన కూడా ఈయనలాగే ఉంది. ఈయన ఎవరి ప్రవర్తన చూశాడు? యేసుక్రీస్తు వారి ప్రవర్తన చూశాడు. మరి మాదిరేమో ఒకటి చూసి నీ ప్రవర్తన మరొక విధంగా ఉంటే, కొంతమంది బళ్ళ మీద పోలీసు అని ఉంటుంది, అంటే ఆయన పోలీసుని కనపరుస్తున్నాడు. మన చంద్రబండి మీద ఎల్ఐసి ఉంటుంది. కొంతమంది బళ్ళ మీద అమ్మ నాన్న ఆశీస్సులతోనే ఉంటుంది. కొంతమంది బళ్ళ మీద గాడ్స్ గిఫ్ట్ అని ఉండదు, ఎక్కువ మందికి డాడ్స్ గిఫ్ట్స్, మామ్స్ గిఫ్ట్ అని ఉంటుంది. అంటే నాన్న బహుమానం, అమ్మ బహుమానం. మరి దేవుడి బహుమానం ఏది? తూచి కదా. అంటే వీళ్ళు ఏం కనపరుస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్,
జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా డాక్టర్, జిఎంసి, ఆర్మీ, విద్యాశాఖ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, న్యూస్ మీడియా, ప్రెస్. దేవుడు ప్రెస్, దేవుడు అణిగిపోయాడు, ప్రెస్ అయిపోయాడు దెబ్బకి. అసలు దేవుణ్ణి మహింపరిచే విధంగా కనీసం మనం ఎక్కడా ప్రవర్తించట్లేదు. క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యంగా చెప్పగలిగాడు పౌలు గారు. ఆయన పత్రికగా కనపడ్డాడు. ఆయన హృదయంలో దేవుని వాక్యాన్ని రాసుకున్నాడు పౌలు గారు. ఆ వాక్యానుసారంగా ఆయన జీవితాన్ని కనపరిచాడు. ఇక్కడ ఉన్నవారికే అవతలకు వెళ్ళగానే జీవితం మారిపోద్ది. అపరిచితుడు బయటకు వస్తాడు, ఒకళ్ళలో నుంచి తిండి అపరిచితుడు బయటకు వస్తాడు, ఒకళ్ళలో నుంచేమో సోకుల అపరిచితుడు బయటకు వస్తాడు, అలంకరణ. ఒక్కొక్కళ్ళలో నుంచేమో షికార్లు, సినిమాలు, ఎంజాయ్మెంట్లు అపరిచితులు బయటకు వస్తారు. ఇక్కడ మాత్రమే భక్తుడుగా కనపడతాం అంతే. క్రీస్తుని ధరించుకున్నాడు. ప్రయోజనం ఉందండి. ఇచ్చిన 24 గంటల్లో మనం ఎంత సమయాన్ని దేవుని పనికి కేటాయిస్తున్నాం, వాక్యానుసారంగా మనల్ని మనం మలుచుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం. వాక్యం చెప్పటానికైతే ఒక 2-3 గంటలో, 4-5 గంటలో, లేదా ఒక దివారాత్రాలు ధ్యానిస్తే ఒక మెసేజ్ తయారవ్వచ్చు. కానీ వాక్యానుసారంగా బతకటానికి చాలా ప్రయాస కావాలండి. అందుకే అన్నాడుగా, అదే తిమోతి పత్రికలో కదా, సమయమందును అసమయమందును సువార్త ప్రకటించన్నాడా, ప్రయాసపడమన్నాడు. చదవండి. 2వ పత్రిక 4వ అధ్యాయము. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలమ్మ. వాక్యాన్ని ప్రకటించటానికి ప్రయాసపడమన్నాడా? ఏముంది అక్కడ? వాక్యాన్ని ప్రకటించు, వీలైనప్పుడు ప్రకటించు. కానీ వాక్యానుసారంగా బతకటానికి, చెప్పండి, వాక్యానుసారంగా బతకటానికి ప్రయాసపడు. ఆకలైంది, మధ్యాహ్నం భోజనం చేసే సమయం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అర్జెంటుగా ఒకరికి సువార్త చెప్పాలని ఆహ్వానం వచ్చింది. లేదు, ఎవరో ఫోన్లో ఏదో వాక్యానికి సంబంధించిన విషయాలు అడిగారు. తిన్నాక చెబుతాను అనాలా, చెప్పి తినాలా? చెప్పండి. చెప్పి తినాలా, తిని చెబుతాను అనాలా? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చెప్పండి. తింటూ చెప్పాలా? 3వ ఆప్షన్. చెప్పి, అబ్బే నాకు గ్యాస్ వచ్చిందండి టైంకి తినపోతే అంటావా? అది వాక్యానుసారమైన జీవితం అంటే? దానికోసం ప్రయాసపడాలి. అసలు ఈరోజు భోజనాలు ఉండవండి, ప్రార్థన ఉంది అంటే, భోజనాలు లేవా ఈరోజు, అయినా వండుకొని తినేద్దామని ఆలస్యంగా ఆమెననే టయానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. భోజనం ఉందంటే వండాల్సిన అవసరం లేదని టయానికి, అది కూడా టయానికి రారు. మళ్ళీ భోజనం ఉన్నా మధ్యలో వచ్చేవాళ్ళే ఎక్కువ శాతం. ఇప్పుడు నిన్ను చూసి నీ వెనకాల వాళ్ళు ఏమనుకుంటారు? స్కూల్కి పిల్లల్ని టయానికి పంపుతున్నారు, ఆఫీస్కి టయానికి వెళ్తున్నారు, పనికి టయానికి వెళ్తున్నారు, పనికి టైం నుంచి వస్తున్నారు, అన్ని విషయాల్లో టైం పాటిస్తున్నారు. మరి వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో వీళ్ళు టైం పాటించట్లేదంటే ప్రభువుకి ఎప్పుడు వెళ్ళినా ఏం పర్వాలేదు అనమాట. వాళ్ళ ప్రభు ఏం అనుకోడు అనమాట. ఇప్పుడు నిన్ను చూసి ఏం చదివారు వాళ్ళు? చుట్టుపక్కల వాళ్ళు ఎవరు గమనించట్లేదు అనుకోకండి. క్రైస్తవుల్ని గమనించే నేత్రాలు ఎక్కువ. ఈరోజు బయటపడరు, కానీ రేపు నీ మీద ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు అన్నీ కక్కుతారు తెలుసా. ఈరోజు ఎవరేం మాట్లాడకపోవచ్చు నిన్ను చూసి, నీకు వాళ్ళకి ఏదైనా గొడవ అయినప్పుడు అప్పుడు వస్తాయి పంచాంగం అంతా బయటికి. ఇన్ని విషయాలు నా గురించి వీళ్ళు ఇంత లిస్ట్ రాసుకున్నారా? ఎక్కడ? హృదయంలో రాసుకున్నారు వాళ్ళు కూడా. అవన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నారు ఒక్కొక్కటి. అవన్నీ ఆ రోజు మనకింటే మనమే ఆశ్చర్యపోతాం, ప్రజలు నన్ను ఎంత గమనిస్తున్నారా అని. అర్థమవుతుందా? మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, ఇంకా ప్రేమలో, వీటన్నిటిలో చెప్పటం ఈజీ,
కానీ వాటి కోసం ప్రయాసపడటం చాలా కష్టమండి. వాటి కోసం ప్రయాసపడటం అంటే అలా బ్రతకటం వంటికి చాలా కష్టపడాలి. ఎదుటి వాళ్ళని క్షమించు అని చెప్పటం చాలా ఈజీ. ఇప్పుడు నాకు వాళ్ళు ఏదైనా ద్రోహం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు నేను వాళ్ళని క్షమించటానికి ఎంత కష్టపడాలో తెలుసా? అలా మనం కష్టపడటం అలవాటు చేసుకుంటే ఒకసారికి క్షమించటం మనకి డెడ్ ఈజీ అయిపోద్ది. నీకు అర్థమవుతుందా? ప్రారంభంలో క్షమించటానికి సతమతం అయిపోతాం, రక్తం ఉడికిపోతూ ఉంటుంది, తగ్గు మీటర్ తగ్గాలి అనుకుంటూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా కోపం అనగదు. అలా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక రోజుకి ఆడు ఏమన్నా అనుకొని, నన్ను కాదు అంది, నా ప్రభువు నన్నాడు అనుకుంటాం. నన్ను అన్నాడని ఫీల్ అయితే చెప్పండి, ఫీల్ అయితే మళ్ళీ నీలో పాతోడు చచ్చిపోయినోడు బతికొస్తాడు, మళ్ళీ శవం బతికొచ్చిద్ది, శవం పొట్టాడిద్ది వాళ్ళతో. క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు సౌలు కదా, 8వ అధ్యాయంలో 9 వద్దునండి తీయొద్దు, ఒక మాట చూద్దాం. అక్కడ అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో క్రైస్తవుని హింసిస్తున్నప్పుడు ప్రభు అక్కడ కనిపించి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని 4వ వచనంలో అంటాడు. 9వ అధ్యాయం అపోస్తల కార్యములు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని, ఆల్రెడీ యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు అప్పటికి. ఇప్పుడు హింసిస్తుంది క్రైస్తవులనా యేసుక్రీస్తు వారిన సౌలు? 2వ వచనం 1 నుంచి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తమకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, ఈ మార్గమునందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఏం చేయటానికంట? క్రైస్తవుల్ని హింసించాలి, చంపేయాలి, కావాలంటే జైల్లో పెట్టాలి. అంటే ఇలా క్రైస్తవులు హింసిస్తుంటే ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను, అంటే క్రైస్తవుని హింసిస్తే హింస ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఎలా ఫీల్ అవ్వాలి చెప్పండి? నిన్నెవరైనా అన్నారు, తిట్టారు, దూషించారు, ఓహో ప్రభువుని తిడుతున్నారా, ప్రభు వీళ్ళని క్షమించు, తెలియదు వీళ్ళకి అన్నారు. ఏంటి వీళ్ళు ఎంత తిడుతున్నా వీళ్ళు చీమునెత్తురు ఉందా అనిపించాలి వాళ్ళకి. ఎంత అన్యాయం చేసినా ఎలా క్షమించగలిగారు వీళ్ళు? ఎలా అంటే వాళ్ళ ప్రభువు నేర్పిన మాట అది. ఓ ప్రభు ఇలాగే క్షమించాడా అని వాళ్ళకి అర్థం అవ్వాలి. నీ క్షమాపణ ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా వాళ్ళకి అర్థం అవ్వాలి. క్రీస్తు ఏంటో అర్థం కావాలి. 2000 సంవత్సరాలు అయింది ఆయన ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఈ మాట ఈరోజు క్రైస్తవుల్లో ప్రత్యక్షంగా కనపరిస్తే, ప్రభు 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన ప్రభు ఆ రోజు ఇది చెప్పాడు. అందుకే అప్పటి నుంచి ఇది వెంటాడుతూనే ఉంది క్రైస్తవుల్ని. అందుకే క్రీస్తును పోలి నడుచుకుంటున్నారని క్రీస్తు యొక్క మనోభావాలు వాళ్ళకి అర్థమవుతాయి. ఈరోజు క్రీస్తు అర్థం కాలేదు సమాజానికి. ఎందుకంటే కేవలం క్రైస్తవులు క్రీస్తు పత్రికలుగా లేరు. అందరు పని చేసుకుంటున్నారు, మనం పని చేసుకుంటున్నాం. వాళ్ళు గుడికి వెళ్తారు, మనం చర్చికి వెళ్తాం. ఆ సమయాన్ని కాసేపు కేటాయిస్తాం అంతే. నువ్వు అంతే, వాళ్ళు అంతే. తేడా ఏముంది? వాళ్ళ దేవుడు వేరు, మీ దేవుడు వేరు అంతే. వాళ్ళ దేవుడు చెప్పిన పద్ధతులు వాళ్ళు పాటించరు, నువ్వు పాటించవు కదా. తేడా ఏముంది? వాళ్ళు వెళ్తారు, చెంపలేసుకుంటారు, వస్తారు, ఏదన్నా విన్నపాలు ఉంటే ఆయన సన్నిధిలో చెప్పేసుకుంటారు, నెరవేరిని అని సంబరపడతారు. ఓకే, నీకు వాళ్ళకి తేడా ఏంటి? నీకు నెరవేరినా నెరవేరకపోయినా, నీ విన్నపాలు దేవుడికి చెప్పినా చెప్పకపోయినా, వాక్యంలో ఉన్నది నువ్వు నేర్చుకొని హృదయం అనే పలక మీద ముద్రించుకొని అందులో ఉన్న దాని ప్రకారంగా నీ సర్వశరీరం ప్రవర్తిస్తే కదా క్రీస్తు ఏంటో అర్థమయ్యేది. వాళ్ళు ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మరి మనం ప్రవర్తించి చూపించాలి. ఎవరు ప్రవర్తిస్తున్నారు చెప్పండి? క్రీస్తులాగా బ్రతుకుతున్న వ్యక్తులు మనకి ఎక్కడ కనబడుతున్నారు? మనమే సత్యవాక్యం నేర్చుకుంటాను, మనలోనే ఈ మార్పు రాకపోతే, మనమే సమాజానికి ప్రభువుని ప్రత్యక్షపరచకపోతే ఇంకెవరు చెప్తారు? చెప్పటానికి చాలామంది వెళ్ళి చెప్తున్నారు, సువార్తో దుర్వార్తో. కానీ ప్రవర్తించి చెప్పేవాళ్ళు
పత్రికలుగా నన్ను చదవండి, నా జీవితాన్ని చదవండి అని నిర్భయంగా సమాజం ముందు నిలబడి చెప్పేవాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి? పౌలు గారి మాటలు విన్న కొరింథీ సంఘం వాళ్ళంట క్రీస్తు పత్రికలుగా మారిపోయారంట. ఎందుకు? పౌలు గారు కూడా అలాగే బ్రతికాడు కాబట్టి. ఒక వ్యక్తి ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, క్రైస్తవులను హింసించిన వ్యక్తి ఈరోజు క్రీస్తును అంగీకరించి ఎంత సాత్వికుడుగా, ఎంత దీనుడుగా, ఎంత కరుణ కలిగిన వాడిగా, ఎంత దయామయుడిగా ఎలా మారాడు ఈయనంటే ప్రభువు బాటలో ఉన్నాడు. ప్రభు వాక్యం హృదయముల మీద వ్రాసుకున్నాడు కాబట్టి ఆయన క్యారెక్టర్ అలా మారిపోయింది. మరి మన క్యారెక్టర్ ఎందుకు మారట్లేదంటే మనం హృదయాల మీద రాసుకోవట్లేదు. ఎందుకంటే వాక్య ప్రూఫ్ మనకుంది హృదయాన్ని, బుల్లెట్ ప్రూఫ్ కాదు. ఏముంది? ఇక్కడ దాకా వెళ్తుంది, రివర్స్లో తంతంది బయటికి. వాక్యానుసారంగా బతికితే కదా నువ్వు పరలోకి వెళ్ళేది. ఎంతండి 60-70 ఏళ్ళు, ఇంతకు మించి మన బతుకులేదండి. లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు పోతామో కూడా తెలియని పరిస్థితి, ఏ రోగం ఎప్పుడు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి, విచిత్రమైన రోగాలన్నీ వచ్చి పడుతున్నాయి. అన్నీ బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటే పొరపాటు, పోతాం ఏదో ఒక రోజు. సంఘంలో వాళ్ళకి పత్రికలు ఇచ్చుకోలేని పరిస్థితి. బయట వాళ్ళు పత్రికలు ఇవ్వటం తర్వాత సంగతి. పలానా ఆయన గురించి ఎలాంటి వాడండి అని ఎవరినైనా సంఘంలో అందరినీ ఒక వ్యక్తి గురించి అడిగామనుకోండి, ఏం చెప్తారు? పాజిటివ్ చెబుతారా, నెగిటివ్ చెబుతారా? చెప్పండి, ఏం చెబుతారు? స్త్రీలలో స్త్రీలు అడుక్కోండి, పురుషుల్లో పురుషులు అడగండి, ఏం చెబుతారు? పలానా ఎలాంటిదమ్మంటే అసలు ప్రభువుకి ఆమెకి సేమ్ టు సేమ్ అండి అంటారా? ముసుగేసుకోవటంలో తప్ప. చెప్పండి, పురుషులను అడగండి, అబ్బో సినిమా యాక్టర్కి ఈయనకి ఏం తేడా లేదండి, ప్రభు ఎక్కడ, ఈయన ఎక్కడండి అంటారు. అంటే ప్రభువులాగా లేడు. కొరింథీ పత్రిక ఒక మాట చూడండి, 10వ అధ్యాయము 2వ పత్రిక, మొదటి పత్రిక 16 చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. పౌలు గారు ఈ సంఘంతో చెబుతూ, ఒక చందా పోగు చేయండి మీరు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ద్రవ్యాన్ని యెరూషలేమునకు పంపిద్దాం. మీరు పోగు చేసిన డబ్బుని ఎక్కడికి పంపిద్దాం? యెరూషలేమునికి. ఎవరి చేత పంపించాలంట అంటే మీ అందరిలో పలానోడు నమ్మకస్తుడండి, వీడు డబ్బు ఇస్తే దొంగతనం చేయడు, ఖచ్చితంగా ఎంత ఇచ్చామో తీసుకెళ్ళి అక్కడ అప్పు చెబుతాడని సంఘం అంతా ఎవరి గురించి అయితే సర్టిఫికెట్లు ఇస్తారో వాళ్ళని పంపుదాం అంటున్నాడు. అంటే సంఘంలో ఉన్న వారందరూ నమ్మకస్తులు కాదా? అవునా? కాదు. అంటే సంఘములో ఒక వ్యక్తి గురించి సంఘం ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. అది నా గురించా, నీ గురించా, ఎవరికోళ్ళు ఆలోచించుకోండి. నీ గురించి నీ సంఘ సభ్యులు ఇతను గుడ్ బాయ్, ఇతను గుడ్ గర్ల్, గుడ్ ఉమెన్, గుడ్ మ్యాన్ అని చెప్పగలరా? ఒక వ్యక్తి పేరు మిగతా వాళ్ళ మధ్య ఎత్తామనుకోండి, అన్ని నెగిటివ్లో చెప్పుకుంటున్నాం. ఎందుకంటే పాజిటివ్లు కనపట్ల, ఒకవేళ కనపడిన ఈ నెగిటివ్ల ముందు పాజిటివ్లన్నీ దేనికి పనికి రాకుండా తుడిచిపెట్టుకుపోతాను. నువ్వు 99 మంచి పనులు చేయి, ఒక్క చెడ్డ చేతి 99 ఏమైపోతాయి? అంటే ఈ 99ని కాపాడుకోవటానికి ఆ ఒక్క చెడ్డది చేయకుండా ఎంత జాగ్రత్త పడాలి, ఎంత ప్రయాసపడాలి. వాక్య విషయంలో ప్రయాసపడే భక్తులు కనపట్లేదండి. వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏమి లేదు ప్రయాస. ఎన్ని ఉన్నాయి నేర్చుకోవటానికి, ఎన్ని ఉన్నాయి. అసలు ఆసక్తి ఏది? నేర్చుకోవాలని ఆసక్తి లేదు. నేర్చుకోవాలని మనుషులను బట్టి ప్రవర్తన ఉంటుంది, మనుషులను బట్టి వాక్యానికి వెళ్ళటం నేర్చుకుంటున్నాం తప్ప వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, అది మనం ఎంతవరకు పాటించాం, ఇంకా ఏమి నేర్చుకోవాలి, ఎప్పుడు నేను పరిపూర్ణ స్థితిలోనికి ఎదుగుతాను అనే ఆలోచన ఎక్కడుంది చెప్పండి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం చదివితే, నేను పాటించలేదనుకుంటే నాకు దుఃఖం రావాలి. ఎందుకు ఇది నేను పాటించలేకపోతున్నాను?
ప్రభా పాటించేటట్టు నాకు సహాయం చేయని ఆయన హెల్ప్ తీసుకొని పాటించడానికి మనం ట్రై చేయాలి. అసలు మనం పాటించామా లేదా మనం ఆలోచించుకోవట్లా, వాళ్ళు పాటించారా లేదా. నువ్వు ఇది చేసావా, ఇది చేసావా, నేను చేసిన ఒకటి చెప్పుకుంటా, నువ్వు చేయని 10 చెబుతా. నేను చేసింది నేను వాక్యంలో చదివి అర్థం చేసుకొని ఇది నేను చేయలేదే అని బాధపడితే నాకు దుఃఖం వచ్చింది. వెంటనే నేను సరి చేసుకొని ఇలా చెయ్యాలి అని నిర్ణయించుకుంటా. దానికోసం ప్రయాసపడాలి. అప్పుడు అదే అంటున్నాడు, ఇందాక చదవాలనుకున్నాం కదా, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనం, సారీ 7వ అధ్యాయం అండి, 7వ అధ్యాయము 7 నుంచి. సారీ, మొదటి పత్రిక, నేను రాసిన పత్రిక తాత్కాలికముగా మిమ్ముని దుఃఖపెట్టినందున 7:8, నేను రాసిన పత్రిక వలన మిమ్మును 8వ వచనం దుఃఖపెట్టినందున, అంటే పౌలు గారు రాసిన పత్రిక ఆ కొరింథీ సంఘస్థులను ఏం చేసింది, దుఃఖపెట్టింది. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకున్నాను. మీరు దుఃఖపడితేనే సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఏదంట, ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు చాలామంది దుఃఖపడతా బాధపడతా నన్నే అన్నాడు కాదు, అక్కడ ఉన్నది చదివాను అన్నాడా, దేవుడు అన్నాడా, ఇందులో ఉన్నదే చదువుతున్నానా, నేను కొత్తగా ఏమన్నా పలానోడు ఇలా చేశాడు, పలానామే ఇలా చేసింది అంటానా. దానికి చాలామంది బాధపడిపోతూ ఉంటారు, హర్ట్ అయిపోతూ ఉంటారు, అలుగుతారు. ఎవరేది చెప్పినా ఎగ్గొట్టేది సంఘమే. అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే అట్లాంటి మంచి మాటలు వినొద్దు, నువ్వు దూరంగా వెళ్ళిపో, నిన్నే అన్నాడు, అంటే ఏం పొడుచుకొచ్చింది, ప్రభువునే అన్నారు, ఏమైంది, తుడిచేసుకొని పోవాలా, అందుకే కదా పరలోకం వెళ్ళాడు. నువ్వు తుడిచేసుకొని పోకపోతే నన్నే అన్నాడు అంటారు, పోతావు, ఇంకో సంఘానికి వెళ్తావు, అక్కడ అంటారా అనరా, 4 రోజులు ఆలస్యంగా అయినా అంటారు. కానీ వాక్యం లేదు, వాక్యానుసారంగా బతుకు లేనప్పుడు ఎంత బతికి ఎవరి చేత అనిపించుకోకుండా పోయి నరకానికి పోవటం ఎందుకు, అనిపించుకో, సరి చేసుకో. పౌలు గారు రాసిన పత్రిక అంట వాళ్ళు ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారు, అయ్యో మేము ఇలా లేకుండా పోయామే. ఏడవనియండి, పౌలు గారు మీరు రాసిన పత్రిక చూసి అంతమంది ఏడ్చారో తెలుసా, ఎందుకంటే అట్లా రాస్తారు అన్నారనుకో పక్కన వాళ్ళు, అలాంటి వాళ్ళు అట్లా ఏడిపించకూడదండి. అరే బాబు వాళ్ళు ఏడ్చినా పర్లేదురా, 4 రోజులకు వాళ్ళకి అర్థమై మనసు మార్చుకుంటారు, ప్రవర్తన క్యారెక్టర్ మార్చుకుంటారని చెప్తున్నాడు పౌలు గారు. తాత్కాలికంగా అది దుఃఖపెట్టినా నో ప్రాబ్లం. దుఃఖపడి ఏం చేశారంట వాళ్ళు అంటే అప్పటికప్పుడు బాధపడినా తర్వాత ఏమయ్యారు, రియలైజ్ అయ్యారు, మారు మనసు పొందారు, సరి చేసుకున్నారు. వాక్యం చదివి మనం అలా లేవనుకోండి, విన్నాం అలా లేవనుకోండి, బాధపడిపోవాలి. ఓహో నేను ఇలా లేను, మరి అందరూ ఎందుకు ఇలా ఉంటున్నారు, వాళ్ళకి అర్థం కాలేదు వాక్యం, నీకు అర్థమైందిగా, నువ్వు సరి చేసుకో. నిన్ను చూసి 10 మంది చదవాలి వాక్యాన్ని చదివే బైబిల్ ఎవరయ్యారంటే క్రైస్తవులు. నువ్వే ఒక బైబిల్ అవ్వాలి. నువ్వు ఒక వ్యాపారస్తుడిగా నిన్ను చదవకూడదు, నిన్నొక ఎంప్లాయీగా నిన్ను చదవకూడదు, నిన్నొక పనివాడుగా చదవకూడదు. పలానోడు అండి అనగానే ఆ పేరు చెప్పగానే ఏం గుర్తు రావాలంటే భక్తుడండి అని గుర్తు రావాలి. పలానోడు అండి అంటే అబ్బో ఎరగదీసే పనివాడు అండి, చెయ్యి తిరిగిన పనివాడు అండి అంటే నువ్వు పనిలో ఎక్స్పర్ట్ అయ్యావని అందరికీ తెలిసిపోయింది. మరి దేవుని పనిలో పలానామండి, అబ్బో వంట చేస్తానండి అదిరిద్దండి. మరి వాక్యం అండి, వాక్యం ఉప్పులా కరిగిపోయిద్దండి, ఏముండదండి అక్కడ. అంటే ఒక వ్యక్తి పేరు చెప్పగానే అతనిలో ఉన్న ఏ క్యారెక్టర్ కనపడాలి ప్రజలకి, వాక్యానుసారమైన జీవితం కనపడాలి. పలానాయన పలాని పనిలో ఎక్స్పర్ట్, పలాని పనిలో ఎక్స్పర్ట్. మరి దేవుని పనిలో నువ్వు ఏ పనిలో అయినా సరే ఎక్స్పర్ట్ అవ్వు, మంచిది, తప్పంటలే. కానీ అన్నిటికంటే నువ్వు కనపరుచుకోవాల్సిన నీతి ఏదైనా ఉందంటే వాక్యానుసారమైన బతుకు. నిన్ను బైబిల్లాగా ప్రజలు చదివితే ఆటోమేటిక్గా దేవుడు మహింపరచబడతాడండి. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధిలో
ప్రతి క్రైస్తవుడు కదిలే బైబిల్గా ఉంటే, క్రీస్తు పత్రికగా ఉంటే ఆటోమేటిక్గా సంఘ క్షేమాభివృద్ధి చెందింది. అది 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు. నిన్ను చదివినోడు అందరూ మారతారని అంటలా. ప్రభువుని ఎంతోమంది చదివారు, పౌలు గారిని ఎంతోమంది చదివారు, అందరూ మారలేదు. మారే కొద్ది మంది అయినా ఒరిజినల్గా మారుతారు, జెన్యూన్గా మారుతారు. డూప్లికేట్ మార్పులు ఎందుకు? మనం అన్యాయం అక్రమం చేసి 100 మందిని మార్చినా రేపు ప్రభువు వచ్చినప్పుడు అగ్నితో పరీక్షిస్తే నిలబడదు, కాలిపోద్ది. నువ్వు జెన్యూన్గా 10 మందిని 10 మందిని నీ సాక్ష్యంతో సంపాదించు. సాక్ష్యం అంటే నువ్వు సాక్ష్యం చెప్పుకొని కాదు, నీ ప్రవర్తనే వాళ్ళకి సాక్ష్యం. పేతురు గారు, యోహాను గారు మారిన కొత్తలో పరిశుద్ధాత్మ వచ్చాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్న క్రమంలో ఒక కుంటివాడిని బాగు చేశారు. అపోస్తల కార్యాల్లోనే కదా, 3వ అధ్యాయంలో. బాగు చేసినప్పుడు అందరూ వాళ్ళ వెంటబడి విస్మయంగా చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇక అదంతా మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంతమందికి ఈర్ష్య కలిగి 4వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళని ఏం చేశారు? వాళ్ళని జైల్లో పెట్టారు, విచారించడానికి రిమైండ్లో పెట్టారు. తాత్కాలికంగా పట్టుకొని సాయంకాలం అయినందున 4:3 చదువుతున్నాను. వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిని వారిలో అనేకులు నమ్మిరి. అప్పటికే చాలామంది నమ్మేశారు, వీళ్ళ మాత్రం తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అప్పుడు ఈయన పేతురు గారిని, యోహాను గారిని పట్టుకొని వాళ్ళు విచారించినప్పుడు, ఏ అధికారాన్ని బట్టి ఈ పని చేశారు, వీడికి ఎందుకు స్వస్థతనిచ్చారు మీరు అని అడిగినప్పుడు వాళ్ళు దాని గురించి వివరణ చెప్తూ, పేతురు గారు చెబుతూ ఉన్నప్పుడు అన్నీ విన్నారు. విన్న తర్వాత వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? 13వ వచనం చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు చదువులేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, ఏంటా సాక్ష్యం, మేము యేసుక్రీస్తుని అంగీకరించాము అందుకే ఇలా ప్రవర్తన. వాళ్ళు ఏం చెప్పుకోవాలా? ఎలా స్వస్థపరిచారంటే యేసుక్రీస్తు నామంలో స్వస్థపరిచాము. అరే వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, గలలీ ప్రాంతంలో ఉండేవాళ్ళు, రోజు మనకు కనపడేవాళ్ళు, వీళ్ళకి ధైర్యం ఎలా వచ్చింది? ఎంత ధైర్యం? అధికారులుగా మనం బంధించినా, రిమైండ్లో పెట్టినా ఏంటి వీళ్ళకి భయం లేదు? ఎలా వచ్చింది ఈ ధైర్యం అంటే, వీళ్ళు యేసుక్రీస్తుతో పాటు ఉన్నవాళ్ళు, క్రీస్తు సాక్షులు. నీ సాక్ష్యం నా సాక్ష్యం అలా ఉందా? ఎందుకంత ధైర్యంగా వాక్యంతో ఖచ్చితంగా చెప్తున్నాడు? ఎవరికి మొహమాట పడి, ఎవరికి భయపడకుండా క్రీస్తుని అంగీకరించాడు. హృదయంలో వ్రాసుకున్నాడు. హృదయం అనే మెత్తని పలక మీద వాక్యాన్ని వ్రాసుకుంటే ధైర్యం వచ్చిద్దా? దేనికి భయపడ్డా క్రైస్తవుడికి ఏమన్నా భయం ఉండదు, దేవుడు అంటే తప్ప. దేవుడు చెప్తే సరే, దేవుడు చెప్పకపోతే ఎవరికి భయపడను. ఆడు చంపుతాడా, బెదిరిస్తాడా, పదవి తీసేస్తాడా, ఉద్యోగం తీసేస్తాడా, ఏదన్నా చేసుకొని శరీరానికి ఏమన్నా చేయగలడు. లోపల ఉన్న ఆత్మని ఎవడు టచ్ చేయలేడు. దీన్ని కాపాడగలిగింది దేవుడు. అది దేవుడు పర్మిషన్ ఇస్తేనే నా శరీరం మీద ఏదైనా దెబ్బ పడింది. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే అది కూడా నువ్వు చేయలేవు, నీకు ఎంత అధికారం ఉన్నా సరే. ఆ గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యంలో నుంచి వచ్చింది. ప్రభు ఇస్తాడు అది మనం. వాళ్ళు అంత ధైర్యంగా ఏంది జైల్లో పెట్టినా ఏం బెదరలేదు. మళ్ళీ చెప్పేస్తున్నాడంటే, ఎలా చెప్పాడంటే పేతురు గారు ఎంత ధైర్యంగా చెప్పాడంటే, 8 నుంచి చదువుదాం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినను నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలబడుచున్నాడు. ఇది అంత ధైర్యంగా చెప్పారు. రోమా గవర్నమెంట్ అధికారముతో శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు 70 మందితో కూడిన సన్హెడ్రిన్ అనే సభలోని వారు నిర్ణయిస్తే సిలువ వేశారు. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన ఇంత ధైర్యంగా చెప్తున్నాడేంటి అంటే, మేమందరం చేసిన తప్ప అని వాళ్ళు రేపు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ సభ అంటే గడగడ వణిగిపోతారు ఎవరైనా. 70 మందితో కూడిన సభలోని వారు నిర్ణయించి అన్యాయపు తీర్పు తీర్చి ఇది న్యాయమే అని యేసుక్రీస్తు అని చంపించారు.
అంతమంది చేసింది ఇప్పుడు వీళ్ళు తప్పుపడుతున్నారు అంతమంది ముందు. అసలు వాళ్ళు చేసిన దానికి వీళ్ళు తప్పుపడుతున్నారేంటి, అసలు వీళ్ళ ధైర్యం ఏంటి అంటే యేసుతో కూడా ఉండినవాడు. ఆయన ఎవరికి భయపడలా. రాజును కూడా పిలాతు అని పిలిచాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు, పైనుంచి అధికారం వస్తేనే నన్ను ఏమైనా చేయగలవు, నీకు అధికారం లేదు అన్నాడు. రాజునికి ఎదురు తిరిగిన ధైర్యవంతుడు ఆయన, ఎవరికి భయపడలేదు. ఓహో, ఆయన వెంబడించారు కాబట్టి వీళ్ళకు కూడా ఈ ధైర్యం వచ్చిందని వాళ్ళ చెప్పకనే ఈ ధైర్యాన్ని వాళ్ళు చూసి క్రీస్తుని మహింపరిచారు. మన ప్రవర్తన కూడా వాక్యానుసారంగా ఉంటే ఎవడైనా భయపడాల్సింది. భయపడాలంటే నువ్వు వీరుడివో శూరుడివో చంపుతావు పొడుస్తావు అని కాదు. దేవుని భయం నీ ద్వారా వాళ్ళకు ఉంటుంది. దేవుని భయం నీ ద్వారా. ఆ రోజు దేవుని భయం ఇశ్రాయేలీల ద్వారా చుట్టుపక్కల వాళ్ళకి వణుకు పుట్టించింది. ఈరోజు క్రైస్తవుల ద్వారా దేవుని భయం ఉండాలి. వాడిని టచ్ చేయాలంటే దేవుడు ఊరుకోడరా అనే భయం వాళ్ళకు ఉండాలి. వీళ్ళు ఎందుకు టచ్ చేయగలుగుతున్నారంటే క్రైస్తవులు దేవునికి అవిధేయులైతేనే అన్యుడొచ్చి క్రైస్తవుని టచ్ చేస్తాడు. ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయులైనప్పుడే అన్యుడొచ్చి ఇశ్రాయేలుని దోచుకెళ్ళాడు, చెరపట్టుకెళ్ళాడు. క్రీస్తుకు లోబడితే దేవుడు పర్మిషన్ ఇస్తేనే నీకు ఏదైనా చేయగలడు, లేకపోతే క్రైస్తవుడిని ఎవడు టచ్ చేయలేడు. ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకమైన దేవుని జనాంగం ఇప్పుడు. కాబట్టి దేవుని జనాంగంగా తీర్చబడిన మనము 27 పుస్తకాలతో కూడిన ఈ సారాన్ని మన జీవితానికి అన్వయించుకొని మన క్రియల ద్వారా చదివే బైబిల్గా కనపరుచుకోవాలి సమాజంలో. నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా ఇటు క్రైస్తవుడనే ముద్ర పడాలి నీ మీద. నా ఇంటి దగ్గర కానీ, నా షాపు దగ్గర కానీ, నా ప్రవర్తన నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర మీరు విచారించండి. ఆయన దైవజనుడు, ఆయన మంచివాడు, ఆయన అబద్ధవాడు, మోసం చేయడు. ఈ క్యారెక్టర్ కాపాడుకోగలిగే దేన్ని బట్టి? క్రీస్తుని బట్టి దేవుడిని నమ్ముకున్నాడండి. అందుకే ఆయన మోసం చేయడు. ఈ ముద్ర ఉంది ఇప్పటికీ. కారణం, నా ప్రవర్తనలో ప్రభువుని చూపించాను. క్రైస్తవుడు కాబట్టి ఇంత న్యాయంగా ఉన్నాడు. ఫోన్లో కూడా వస్తూ ఉంటే అప్పుడప్పుడు నీకు లక్కీ నెంబర్లో నీ నంబర్ డ్రా తీసాం, ఇది ₹1,00,00,000 ఆఫర్ వచ్చిందని, ఫ్రీగా వస్తే నాకు వద్దు తీసేయంట. లేదు ఇంకా ఏదో ఆఫర్ వచ్చిందని ఫోన్లో వస్తూ ఉంటాయి. ఈ ఫోన్లన్నీ ఉచితంగా వచ్చేది నాకేం వద్దు, నేను క్రైస్తవుడిని అంట, అంతే పెట్టేస్తారు. కొంతమంది ఫోన్ చేసి అమ్మవారి తాయెత్తు అదేదో వెండి ఉంగరం అవి బంగారం ఏదో వచ్చి నేను అలా పోగు చేస్తాను, నేను క్రైస్తవుడిని, ఫ్రీ వచ్చేది నేను ఫినాయిల్ తాగనంట, పెట్టేస్తారు. అంటే ఉచితానికి అక్రమానికి మనం అసలు ఆలోచనే మనం మన ఇంట్లోకి రానివ్వకూడదు. ఎందుకు? దేవుడిస్తే తింటాం, లేకపోతే పస్తుంటాం. దేవుడు పోషిస్తే బతుకుతాం, లేకపోతే పోతాం, హ్యాపీగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ విశ్వాసంతో మనం ఉంటే ఇంకా అసలు దోచుకోవాలని, అబద్ధం ఆడాలని, మోసం చేయాలని, అన్యాయం చేయాలని, దూషణ మాటలు మాట్లాడాలని, అవతలడు మాట్లాడితే మాట్లాడవచ్చు, మనం మాట్లాడం. ఎందుకు? ఆడు తెలియక అన్నాడు. మనం తెలిసి అంటే దేవుణ్ణి దూషించినట్టు. ఎందుకు? అతనిలో ఉన్నది కూడా దేవుని ఆత్మే. ఆడు శత్రువు కావచ్చు మనకి, కానీ వాడి లోపల ఉంది ఆత్మ. ఎవరిది? దేవుని ఆత్మ. ఈ కాన్సెప్ట్లో మనం ఉంటే ఇంకెవరిని ఏమన్నామండి, ఎవరేమన్నా తుడి చేసుకొని పోతాం. ఈ క్యారెక్టర్ మనం సమాజానికి చూపిస్తే ప్రభు అర్థమైపోతాడా, అర్థం కాడా? మీ ఇళ్ళ దగ్గర మీరు ఏమన్నా చేయనండి, క్రీస్తుని కనపరచండి మీ ప్రవర్తన ద్వారా. అది పురుషుడైనా స్త్రీ అయినా, నువ్వు పనిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఖాళీగా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా సరే, నీ క్యారెక్టర్ సమాజానికి అర్థం కావాలి. అలా ఉన్నప్పుడే నువ్వు బైబిల్ వాళ్ళకి ఇవ్వకపోయినా నువ్వే బైబిల్గా వాళ్ళకి కనపరుచుకుంటే నిన్ను చదువుతారు. ఓహో, వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడని దేవుణ్ణి భయపరుస్తాడు. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది.